వరంగల్లోని పలు కాలేజీల్లో న్యూ ఇయర్ ముందస్తు వేడుకలు జరుపుకున్నారు. వరంగల్లోని విద్యాసంస్థల్లో ఎన్సీసీ విద్యార్థులు లెక్చరర్స్ కేక్ కట్ చేసి ఒకరికొకరు విషెస్ చెప్పుకున్నారు. 2025లో జరిగిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికి సంబరాలు జరుపుకుంటున్నారు. వరంగల్ నుండి మరింత సమాచారం అశోక్ అందిస్తారు. నూతన సంవత్సర వేడుకలకు ఓరగల్లు ముస్తాబవుతుంటే లాల్ బహదూర్ కళాశాలలో మాత్రం విద్యార్థులు నూతన సంవత్సర వేడుకలు ముందస్తుగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రిన్సిపల్ రాజేంద్ర రెడ్డి సార్ చెప్పండి, ఇప్పుడు కేక్ కట్ చేశారు, నూతన సంవత్సరం గత స్మృతులను గుర్తు చేసుకుంటే ఎలా ఉన్నాయి, వచ్చే తరం ఎట్లుండాలనుకుంటున్నారు? సో వచ్చే నూతన సంవత్సరం 2026కు స్వాగతం పలుకుతూ మా విద్యార్థులందరూ కూడా ఈ సంవత్సరం మంచి చేయాలని, అలాగే మా ఎన్సీసీ విద్యార్థులందరూ కూడా ఎవరైతే క్వాలిఫికేషన్ ఉన్నారో వాళ్ళందరూ కానిస్టేబుల్లో కానీ మిలిటరీలో కానీ పోవాలని నేను అనుకుంటున్నాను. సో విద్యార్థులు ప్రధానంగా మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ సెల్ ఫోన్ తోటి ఎక్కువగా ఆడుతున్నారు. అదొక్కటి మాత్రం వాళ్ళు కంట్రోల్లో పెట్టుకుంటే వండర్స్ సృష్టించవచ్చు. సో భవిష్యత్తులో మీరందరూ కూడా హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ సంబంధించినటువంటి సబ్స్టిట్యూషన్ ఏది కూడా లేదు. దాంతోపాటు మంచి సంస్కృతి, అలవాట్లు, క్రమశిక్షణ వీటన్నిటిని నేర్చుకుంటూ మీరు సంతోషంగా ఉంటూ మీ కుటుంబాన్ని కూడా సంతోష పెడతారని అనుకుంటున్నాను. దాంతోపాటుగా ఏంటంటే ఈ చెడు అలవాట్లు ఏవైతే ఉన్నాయో అది గ్రామీణ ప్రాంతంలో కావచ్చు, ఈ మధ్య కాలంలో ఈ నార్కోటిక్స్కు సంబంధించినటువంటి పిల్లలు బాగా ఈ మాదక ద్రవ్యాలు యూజ్ చేయడం అనేది బయట కనబడుతుంది, మనం న్యూస్లో కూడా చూస్తున్నాం. వాటన్నిటి కూడా మీరు దూరం ఉండాలి, వాటి జోలికి కూడా మీరు వెళ్ళొద్దు. ఎన్సీసీ ఆఫీసర్గా మీరు ఏం చెప్పబోతున్నారు? 2025లో కొన్ని మైనస్ కొన్ని ప్లస్లు ఉన్నప్పటికీ 2026 అన్ని రంగాలలో దేశం అభివృద్ధి చెందాలని, విద్యా వ్యవస్థ ఇంకింత ముందుకెళ్లాలని మేము నూతన సంవత్సరానికి స్వాగతం పలికే సన్నాహక కార్యక్రమాల్లోనే అడ్వాన్స్ న్యూ ఇయర్ కేక్ కట్ చేయడం అనేటువంటి జరిగింది. భవిష్యత్తు భారతదేశం ఒక ప్రపంచాన్ని శాసించే శక్తిగా 2026 ఉండాలని మేము ఆకాంక్షిస్తున్నాం. చాలా బాగా అనిపిస్తుంది. ఇందులో అనుకోలేదు ఆ ఎన్సీసీలో ఎంత హార్డ్ ఉంటుందో, అన్ని సెలబ్రేషన్స్, అంత హ్యాపీనెస్, అన్ని ప్రతిదీ ఇందులో ఉంటుంది. అన్నిట్ల దాంట్లో ఇంతకు మించి హ్యాపీనెస్ లేదు. అంటే 2025కి హ్యాపీ ఎండింగ్ ఇచ్చి 2026కి హ్యాపీ స్టార్ట్ అంటే బిగినింగ్ చేయాలని కోరుకుంటూ ఎండ్ చేస్తున్నాం. ఎలా అనిపిస్తున్నాం? గత స్మృతులు ఏమున్నాయి? ఇయర్లో బ్యాడ్స్ గుడ్స్ అనేది జరుగుతూనే ఉంటాయి. అన్నీ మనం మంచిగా అనుకోవాలి. సో అన్నిటినీ మర్చిపోయి కొత్తగా స్టార్ట్ చేయాలి. ఈ ఇయర్లో ఎన్ని జరిగినా నెక్స్ట్ ఇయర్కి ప్రిపేర్ కావాలి. ఈ ఇయర్లో జరిగిన మిస్టేక్స్ నెక్స్ట్ ఇయర్లో కూడా కాకుండా ప్రికాషన్స్ తీసుకుని ఏదైనా మనం మంచిగా లైఫ్ అనేది వెళ్ళిపోతూనే ఉండాలని అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికి. స్మృతులను గుర్తు చేసుకుంటూ అంటే భవిష్యత్ కాలానికి అంచనా వేసుకొని ఈ మార్గదర్శనంలో నడిచే విధంగా, మంచి మార్గంలో నడిచే విధంగా కూడా ఈ ఉండాలని కోరుకుంటున్నారు విద్యార్థులు. వీడియో రాజుతో అశోక్.